Students, welcome to our channel Microbial World. Today our class is about morphology and structure of bacteria. Introduction. Bacteria is a unicellular prokaryotic microorganisms lacking a true nucleus and membrane bound organelles. Bacteria is a unicellular and prokaryotic microorganism. Unicellular ante single cell organisms. Single cell ante bacteria lo ఒకటే సెల్ ఉంటాయి. ప్రొకారియోటిక్ మైక్రోఆర్గానిజమ్స్ అంటే వీటిలో మెంబ్రేన్ బాండ్ ఆర్గనల్స్ ఉండవు. మెంబ్రేన్ బాండ్ ఆర్గనల్స్ అంటే న్యూక్లియస్, మైటోకాండ్రియా, ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం ఇలాంటి మెంబ్రేన్ బాండ్ ఆర్గనల్స్ అనేవి బ్యాక్టీరియాస్లో ఉండవు. అంటే ప్రొకారియోటిక్ మైక్రోఆర్గానిజమ్స్లో ఈ మెంబ్రేన్ బాండ్ ఆర్గనల్స్ అనేవి ఉండవు. Their shape, arrangement and structural components determines their identification, pathogenicity and survival. బ్యాక్టీరియా యొక్క షేపు, అరేంజ్మెంట్, స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ అనేవి బ్యాక్టీరియా ఐడెంటిఫికేషన్, ప్యాథోజెనిసిటీ అండ్ సర్వైవల్ని డిటర్మైన్ చేస్తాయి. బ్యాక్టీరియా యొక్క సైజు 0.2 నుంచి 0.5 మ్యూఎం వరకు ఉంటాయి. బ్యాక్టీరియా యొక్క జెనెటిక్ మెటీరియల్ అనేది న్యూక్లియస్లో ప్రజెంట్ అయి ఉంటుంది. Coming to the morphology of the bacteria. Morphology is nothing but shapes. The major forms include cocci, bacilli, spirula, filamentous and foliomorphic. First one, cocci. Cocci బ్యాక్టీరియా అనేవి స్పెరికల్ షేప్లో ఉంటాయి. డైప్లోకోకి అంటే ఎక్కర్స్ ఇన్ పేర్స్. ఈ స్పెరికల్ షేప్లో ఉన్న బ్యాక్టీరియా పేర్స్లో ఎక్కర్ అయి ఉంటాయి. అండ్ స్ట్రెప్టోకోకి అంటే స్పెరికల్ షేప్లో ఉన్న బ్యాక్టీరియా ఒకదానికొకటి లింక్ అయ్యి చైన్ లాగా ఏర్పడుతుంది. స్టఫైలోకోకి అంటే ఈ స్పెరికల్ షేప్లో ఉన్న బ్యాక్టీరియా గ్రేప్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా అయితే ఉంటుందో అలానే ఏర్పడుతుంది. టెట్రాడ్స్ అంటే స్పెరికల్ షేప్లో ఉన్న బ్యాక్టీరియా ఒక గ్రూప్ ఆఫ్ 4 స్పెరికల్ షేప్లో ఉన్న బ్యాక్టీరియాని కలిపి టెట్రాడ్స్ అని అంటారు. సార్సిన్ అంటే క్యూబాయిడల్ ప్యాకెట్స్ ఆఫ్ 8 స్పెరికల్ షేప్లో ఉన్న 8 బ్యాక్టీరియాస్ క్యూబాయిడల్ ఫామ్లో ఫామ్ అయితే అవి సార్సినే. బ్యాసిల్లే బ్యాక్టీరియా అనేవి రాడ్ షేప్లో ఉంటాయి. కోకో బ్యాసిల్లే అంటే వెరీ షార్ట్ రాడ్స్. స్ట్రెప్టోబాసిల్లే అంటే రాడ్స్ ఇన్ చైన్స్. విబ్రియో అంటే కామా షేప్డ్ రాడ్స్. స్పైరలా రిజిడ్ స్పైరల్ షేప్డ్ బ్యాక్టీరియా. దీస్ ఆర్ ద స్పైరల్ షేప్డ్ బ్యాక్టీరియాస్. స్పైరోచిటీస్ ఫ్లెక్సిబుల్ క్రాక్ స్క్రూ లైక్ ట్రెపోనిమా. ఈ ట్రెపోనిమా అనే బ్యాక్టీరియా స్పైరల్ షేప్లో ఉంటుంది, అది ఫ్లెక్సిబుల్గా మూవ్ అవుతూ ఉంటుంది. అదర్ ఫార్మ్స్ ఆర్ ఫిలమెంటస్ బ్యాక్టీరియా, ఫోలియోమార్ఫిక్ బ్యాక్టీరియా. ఎగ్జాంపుల్ మైకోప్లాస్మా. ఇప్పటి వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న బ్యాక్టీరియాస్ ఇవి. నెక్స్ట్, స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియాని మైక్రోబ్స్ అని కూడా అంటాము. వీటిలో ఏమేమి స్ట్రక్చర్స్ ఉంటాయి? సెల్ వాల్, మెంబ్రెయిన్, సైటోప్లాజం, క్యాప్స్యూల్, ఫ్లాజిల్లా, ఫెంబ్రే ఇలా చాలా స్ట్రక్చర్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. Coming to the structures of bacteria. Cell envelope. The cell envelope is made up of 2 to 3 layers of cell wall, interior cell membrane and in some species an outer capsule. ఈ సెల్ ఎన్విలాల్ప్ అనేది 2 to 3 లేయర్స్ ఆఫ్ సెల్ వాల్తో మేడప్ అయి ఉంటుంది. అది ఇంటీరియర్ సెల్ మెంబ్రెయిన్. కొన్ని స్పీసెస్లో అవుటర్ క్యాప్స్యూల్గా ప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్, క్యాప్స్యూల్ అంటే ఒక ట్యాబ్లెట్ యొక్క క్యాప్స్యూల్స్ ఉంటాయి కదా ట్యాబ్లెట్లో, సేమ్ అలానే దానికి పైన క్యాప్స్యూల్ ఎలా అయితే ఉంటుందో అలానే ఈ బ్యాక్టీరియా సెల్కి కూడా క్యాప్స్యూల్ ఉంటుంది. ఆ క్యాప్స్యూల్ లేదా స్లైమ్ లేయర్ అంటే అది కొంచెం జారేలాగా ఉంటుంది. ఈ క్యాప్స్యూల్ అనేది పోలీసాకరైడ్తో మేడప్ అయి ఉంటుంది. ఇది డ్రై అవ్వకుండా, ఫాగోసైటోసిస్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది సెల్ని అండ్ హెల్ప్స్ ఇన్ అటాచ్మెంట్. సెల్ వాల్ గివ్స్ షేప్ అండ్ ప్రొటెక్షన్ టు ద సెల్. సెల్ వాల్ అనేది సెల్కి ఒక షేప్ని, ప్రొటెక్షన్ని ఇస్తుంది. కంటైన్స్ పెప్టిడోగ్లైకాన్. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా వచ్చేసి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాకి థిక్ వాల్ ఉంటుంది. గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాకి థిన్ వాల్ ప్లస్ అవుటర్ మెంబ్రెయిన్ ఉంటుంది. Cell membrane. Inside the cell wall there is a thin flexible cell membrane also known as plasma membrane. సెల్ వాల్ లోపల ఒక థిన్ అంటే సన్నని పొరలాగా ఉండి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అది ఫ్లెక్సిబుల్గా ఒక మెంబ్రెయిన్ ఉంటుంది, దాన్ని సెల్ మెంబ్రెయిన్ అంటారు. అంతే, సెల్ మెంబ్రెయిన్ని ప్లాస్మా మెంబ్రెయిన్ అని కూడా అనొచ్చు.
It is composed of lipid bilayer with embedded protein. It regulates the flow of molecules. అంటే మాలిక్యూల్స్ సెల్లోంచి బయటకు వెళ్ళడానికి లోపలికి రావడానికి ఇది హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా న్యూట్రియంట్స్ని తీసుకోవడానికి కానీ వేస్ట్ని రిమూవ్ చేయడానికి కానీ ఈ సెల్ మెంబ్రెయిన్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ సెమీ పెర్మేబుల్ మెంబ్రెయిన్ allowing only selected material to move out and inside of the cell. ఇది ఏదైతే ఈ సెల్ ఏదైతే మెటీరియల్ని సెలెక్ట్ చేసుకుంటుందో ఆ మెటీరియల్ని లోపలికి తీసుకోవడానికి కానీ సెల్ లోపలికి తీసుకోవడానికి కానీ బయటకు పంపించడానికి కానీ ఇది సెమీ పెర్మేబుల్ మెంబ్రెయిన్గా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ సైటోప్లాజం ఈజ్ ఏ జెల్ లైక్ సబ్స్టెన్స్ దట్ ఫిల్స్ ద ఇంటీరియర్ ఆఫ్ ద బ్యాక్టీరియల్ సెల్. బ్యాక్టీరియల్ సెల్లో ఉన్న ఇంటీరియర్ని ఈ జెల్ లైక్ సబ్స్టెన్స్ అనేది ఫిల్ అయి ఉంటుంది దాంట్లో, అదే సైటోప్లాజం. దీంట్లో వాటర్, ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ అండ్ వేరియస్ అయాన్స్ కూడా ఉంటాయి. ఇది సెల్ గ్రోత్కి, రిప్లికేషన్స్కి అండ్ మెనీ మెటబాలిక్ రియాక్షన్స్కి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ న్యూక్లియడ్. బ్యాక్టీరియల్ డిఎన్ఏ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఏ రీజన్ కాల్డ్ న్యూక్లియడ్. ఈ బ్యాక్టీరియల్ డిఎన్ఏ అనేది ఒక రీజన్లో లొకేట్ అయి ఉంటుంది, దాన్ని న్యూక్లియడ్ అని అంటాం. అంటే యూకారియోటిక్ సెల్, అన్లైక్ యూకారియోటిక్ సెల్, ఇది యూకారియోటిక్ సెల్ లాగా ట్రూ న్యూక్లియస్ని క్యారీ చేయదు. ఈ బ్యాక్టీరియల్ సెల్లో ట్రూ న్యూక్లియస్ ఉండదు. ద న్యూక్లియడ్ కంటైన్స్ ద బ్యాక్టీరియల్ క్రోమోజోమ్ విచ్ క్యారీస్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ ఫర్ ద సెల్ ఫంక్షన్. ఈ న్యూక్లియడ్ అనేది బ్యాక్టీరియల్ క్రోమోజోమ్ని కలిగి ఉంటుంది. దాంట్లోనే ఆ బ్యాక్టీరియల్ క్రోమోజోమ్లోనే జెనెటికల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సెల్ ఫంక్షన్కి కావాల్సి వచ్చిన ఈ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది బ్యాక్టీరియల్ క్రోమోజోమ్ క్యారీ చేస్తుంది. డిఎన్ఏ సింగిల్ సర్క్యులర్ డబల్ స్టాండర్డ్ అండ్ వితౌట్ హిస్టోన్ ప్రోటీన్స్. డిఎన్ఏ అనేది సింగిల్ సర్క్యులర్ డబల్ స్టాండర్డ్గా ఉంటుంది, కానీ హిస్టోన్ ప్రోటీన్స్ అనేవి ఉండవు. ఇట్ లాక్స్ ద న్యూక్లియర్ మెంబ్రెయిన్ అండ్ స్పిండల్స్ ఆర్ నాట్ ఫార్మ్డ్ డ్యూరింగ్ సెల్ డివిజన్. ఇట్ కంట్రోల్స్ ఆల్ ద యాక్టివిటీస్ ఇన్సైడ్ ద సెల్. ఈ న్యూక్లియడ్ అనేది సెల్ లోపల జరిగే అన్ని యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తుంది. ప్లాస్మిడ్. మెనీ బ్యాక్టీరియల్ సెల్ కంటైన్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ కాల్డ్ ప్లాస్మిడ్. చాలా బ్యాక్టీరియల్ సెల్లో ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ అనేది ఉంటుంది, దాన్నే ప్లాస్మిడ్ అని అంటాం. అది స్మాల్ సర్క్యులర్ డిఎన్ఏ స్పీసెస్ క్యారీ ఎక్స్ట్రా జీన్స్ సచ్ యాజ్ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్. ఇట్ రెప్లికేట్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ద క్రోమోజోమ్ అండ్ ఆర్ యూజ్డ్ ఇన్ జెనెటిక్ ఇంజనీరింగ్. ఈ ప్లాస్మిడ్స్ అనేవి ఎక్కువగా జెనెటిక్ ఇంజనీరింగ్లో యూజ్ చేస్తారు. రైబోజోమ్. ఈ బ్యాక్టీరియల్ సెల్లో ఉండే రైబోజోమ్స్ యూకారియోటిక్ సెల్స్లో ఉండే రైబోజోమ్స్ కన్నా చిన్నవి. అంటే ఇందులో 70S టైప్ రైబోజోమ్స్ అనేవి ఉంటాయి. ఇవి ప్రోటీన్ సింథసిస్కి రెస్పాన్సిబుల్గా ఉంటాయి. మీసోజోమ్స్. దే ఆర్ రౌండ్ sac like tubular membrane structures and are formed by an invagination of the plasma membrane. These structures are much more prominent in gram-positive than in gram-negative organisms. Flagella. Tail-like structures for the movement. ఈ ఫ్లాజిల్లా అనేవి టెయిల్ లాగా ఉంటాయి, ఇవి మూమెంట్కి హెల్ప్ అవుతాయి. పిల్లి ఆర్ షార్ట్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా యొక్క సర్ఫేస్ మీద హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ చిన్నగా ఉంటాయి, అవి పిల్లి. దే కెన్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ వేరియస్ ఫంక్షన్స్ సచ్ as అటాచ్మెంట్ ఆఫ్ సర్ఫేస్ ఆర్ అదర్ సెల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ బిట్వీన్ ద బ్యాక్టీరియా. ఈ పిల్లి అనేవి చాలా ఫంక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి. అంటే సర్ఫేస్ని ఇంకో సెల్కి అటాచ్మెంట్ చేయడానికి కానీ, లేదా ఇంకో సెల్కి ఇంకో బ్యాక్టీరియల్ సెల్కి జెనెటిక్ మెటీరియల్ ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ ఈ పిల్లి అనేవి చాలా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఎండోస్పోర్స్ అనేవి హార్ష్ కండిషన్స్లో, అంటే బ్యాక్టీరియా ఎప్పుడైతే అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయో, దానికి సర్వైవ్ అవ్వడానికి డిఫికల్ట్గా ఉంటుందో, ఆ హార్ష్ కండిషన్స్లో ఈ ఎండోస్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి. అన్ఫేవరబుల్ కండిషన్లో కూడా అవి సర్వైవ్ అవ్వడానికి ఈ ఎండోస్పోర్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఎండోస్పోర్స్ ఆర్ డార్మినెంట్ స్ట్రక్చర్స్ దట్ ఆర్ హైలీ రెసిస్టెంట్ టు హీట్, రేడియేషన్ అండ్ కెమికల్ ఏజెంట్స్.
They allow the bacterium to survive in unfavorable environments and can remain variable for extended periods until the condition become favorable again. ఈ ఎండోస్పోర్స్ అనేవి బ్యాక్టీరియా ఒక అన్ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్స్లో కూడా బ్యాక్టీరియా సర్వైవ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. ఈ ఫేవరబుల్ కండిషన్స్ వచ్చేంత వరకు కూడా ఈ ఎండోస్పోర్స్ అనేవి వాటికి ఉంటాయి. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా.